ఆవు వయసు అయిపోయిందని తెలియంగానే ఎందుకు అమ్మేసుకుంటున్నారు? అంటే గతంలో అలా వాళ్ళు ఎలాగ ఉన్నారో హిందువులు అప్పుడు ఆవుని ఎలా పూజించుకున్నారు, ఇప్పుడు అలా పూజించుకోలేరా? గతంలో గోవుని కుటుంబంలో భాగంగా ఉన్నది. అందుకొరకే సంప్రదాయము సంస్కారము అనేది మనిషికి వచ్చింది. అది చనిపోయే పరిస్థితిలో ఉన్నా కూడా ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే ఎంత మనం తల్లడిల్లుతామో ఆ విధమైన పరిస్థితులు ఉన్నది. గోవు కేవలం పాలిస్తుంది దున్నుతుందే కాదు, గోవు జ్ఞానం కూడా. ఒక గోవు అడవిలో పోయి తిని వస్తే తన యజమానికి ఉన్న రోగాలకు తగ్గట్టు అది లోపట ఒక మందును తయారు చేస్తుంది. గోమూత్రం గురించి ఈరోజు పేటెంట్ హక్కులు తీసుకుంటున్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలకు గోవు మూలం. ఈ సంస్కృతి సాంప్రదాయాలను మనం మహమ్మదీల దండయాత్రలు, బ్రిటిషోని దండయాత్రలు ఇవన్నీతోటి హిందువులు ఒక బానిసల్లాగా మారారు. ఒక బానిసల్లాగా అంటే మనం ఛత్రపతి శివాజీ లేడా, రాణా ప్రతాప్ సింగ్ లేడా, ఎంతమంది లేరు, ఉన్నారు. కానీ ఎప్పుడైతే పాలన మనం ప్రజాస్వామ్యం అనుకుంటున్నాం కదా, ఈ ప్రజాస్వామ్య పాలన వచ్చిందో మన చరిత్రని మన వ్యక్తిత్వాన్ని కూడా మొత్తం మార్చేసిండ్రు. ఇది వాస్తవం. ఎందుకంటే మన సంస్కృతిని మనకు దూరం చేశారు, మన సాంప్రదాయాలను మనకు దూరం చేశారు. నేను హిందువునా అనే డౌటు హిందువులకే కలిగేటట్లు చేశారు.